చిన్న మాట ఒకటి చదువుకొని దేవుని మాటలు మరి ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో ఆ మాటలు విందామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. కృపతో మరి ఈ లేఖనాన్ని విరచి ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన సమకూడిన నీ మాటల విషయం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బిడలకు ఎవరికి ఏ మాటలు అవసరమైనయో ఆ నీ ప్రతి మాట నీ బిడలకు అందించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతున్నాం ప్రభువా. అయ్యా, నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకుంటూ నీ కృప మీద ఆధారపడుతూ నీ పాదాలు పట్టుకొని బతిమలాడుతున్నాను తండ్రి. సహాయము చేయండి, నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. సమస్తంలో తోడు నడిపించండి ప్రభువా. నీకే వందనాలు. మా ప్రభువా, సహాయము చేయండి. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త పాపదోషాలు, అవిధేయతలు, అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకుని క్షమించమని నీ శిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి దేవా పవిత్రపరిచి నీ ఆనంద తైలం నాపై ఉంచి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 ప్రకారం నీ కృప మాకు అందరికీ దయచేయి. మమ్మల్ని అందరం చక్కగా నిలబెట్టండి అయ్యా. అలాగనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప దయచేయి. నా ప్రభువా, మా ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడండి. సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం నిత్యం నీ పాసను శిష్యరికం చేసి నీ సంకల్పానుగుణమైన పని ఈ భూమి మీద చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యం కూడా దయచేయమని, నీవు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానం వధువులో పొంది యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయనట్లుగా, అంతకంటే ముందుగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు నీ చేత మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని బడా మంచిదాసురాలని నీ చేత మెప్పు పొందే కృప, పరలోక ప్రవేశం కలిగే ధన్యత కూడా దయచేయమని, ఈ సమస్త యావత్తు కలుగునట్లుగా మాకు ఉపదేశించి మమ్మల్ని ఆయతపరచమని బతిమలాడుతున్నాం తండ్రి. అయా, నీ ధారాళమైన నడిపింపు ఉపదేశం జరగకుండా అడ్డగిస్తున్న దుష్టుడు, వాడి దురాత్మ, చీకటి, అంధకార శక్తులు ఏమన్నా వేస్తున్నాం లయమైపోనుగాక. నా చుట్టూరు, మా చుట్టూరు, ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడల చుట్టూరు, మేమున్న ఈ గృహం, కాలనీ, పట్టణం, రాష్ట్రం సమస్తం చుట్టూ, దేశం చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ అగ్నిప్రాకం చుట్టూ కంచె నీవే దేవదూతల అగ్నివుడు రథము సాయం చుట్టూ కావలుగుంచు. నీ చేతిని దాచిపెట్టు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజమును వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం సమస్త మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం సమస్త నన్ను మమ్మల్ని కమ్మును గాక. నీ మహిమ తేజస్ ప్రభావం దహిం ప్రభావం జ్ఞాపక సమస్యలోంచి నువ్వు కోరుకు నలుదిక్కులకు వేసిన ప్రభులీలు వెళ్ళను గాక. జకరీ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం నీవే అగ్ని ప్రాకారమైన నా చుట్టూరు, మా చుట్టూరు, ప్రార్థనకి ప్రతి సమస్తం చుట్టూ నువ్వు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ అగ్ని ప్రాకారమైన నిలచి త్రియేక దేవుడుగా మార్చవండి. మా అందరికీ బోధించి మమ్మల్ని బలపరచమని, నీవు తోడు నడిపించి నువ్వు మాత్రం మహిమ పొందమని, నీవు ఇచ్చిన లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాస్తాలు నన్ను మమ్మల్ని అప్పచెప్పి యేసు నామములో ప్రార్థించి మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు మరి సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట
అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. సర్వసాధారణంగా మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కదిలిపోతూ ఉంటాం. మనము కదిలిపోతూ ఉంటాం. ఏ విషయాన్ని బట్టి కదిలిపోతూ ఉంటే అనేక రకాల విషయాలు కలవు. అయితే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ లేఖనంలో ప్రభు అంటున్న మాట, 2 మాటలు పలుకుతూ ఉన్నాడు యేసయ్య. 2 మాటలు ఏమేంటి అంటే, అయితే యాకోబు అంటే గత జీవితం. అంటే యాకోబు అంటే ఏంది? మోసగాడని అర్థం. ఒకప్పుడు మన జీవితాలు అంటే క్రీస్తు రక్తంలోకి రాక మునుపు మన జీవితాలంతా ఎట్టబడితే అట్ట తిరిగిన వాళ్ళమే. అంటే డైరెక్ట్గా అంటే అనుకున్నట్టు ఆ వ్యభిచారము లేదా అక్రమం ఆ పాపాలని కాదు, మన హృదయంలో ఎన్నో రకాలటువంటి తుచ్చమైన అభిలాషలు ఉన్నాయి. అవి పైకి కనపడవు. కానీ ఈలోక సంబంధమైనటువంటి పౌలు భక్తుడు అంటాడు, ఈలోక సంబంధమైనటువంటి పితృ పారంపర్యాచారం ప్రకారము అక్కడక్కడ మొక్కారు, తిరిగారు, భక్తి సాధన చేశారు, బాగుంది. అయితే అది యాకోబు జీవితం అన్నమాట, పాత జీవితం. ఇక్కడ ప్రభు మనల్ని మళ్ళీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, రక్షణ బాప్తీస అనుభవానికి రాకమునుపు ఎలా ఉన్నావు? అయితే యాకోబు అంటే ఒకప్పుడు కూడా నీకు గుర్తుండాలి. ఒకప్పుడు కూడా ఏ స్థితి నుంచి మనము క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాము అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా అంటే సృజించింది ఎందుకు సృజించాడు? ఆయన దయా సంకల్పం ఒకటి ఉంది ప్రతి ఒక్కరి పట్ల ఒక దయా సంకల్పం. కడుపును పుట్టిన బిడ్డల పట్ల ఒక దయా సంకల్పం ఉంది. నా పట్ల అందరి పట్ల ఒక దయా సంకల్పం ఉంది. ఏంటయ్యా దయా సంకల్పం అంటే, మొట్టమొదటి దయా సంకల్పం ఏంటంటే ఆయన రక్తంలో మనం విమోచింపబడటం. జన్మత కర్మత వ్యక్తిగత పాపాల నుంచి విడిపించబడి క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన సొత్తైన జనాంగంగా జీవగ్రంథంలో మన పేర్లు రాయబడటాన్ని బట్టి మనం ఆయన సొత్తైన ప్రజలుగా మారిపోతున్నాం. అయితే దేవుడు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఎందుకు సృజించుకున్నాడంటే, నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చాలామంది తెలియక ఆయా రీతులుగా భక్తి సాధన, ఆయా రీతులుగా నడుచుకుంటూ ఆయా రీతుల అలవాట్లు కొట్టుకొని పోతూ ఉన్నారు. కానీ మనము దేవుని యొక్క దయా సంకల్పం, నన్ను ఎందుకు సృజించుకున్నాడు దేవుడు? తల్లి గర్భంలో నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే, మనం అనుకుంటే పుట్టలే. దేవుడు ఒక సంకల్పం కలిగి పుట్టించాడు. ఇర్మియాతో అంటాడు దేవుడు, నీ తల్లి గర్భంలో నువ్వు బీజంగా పడక మునిపే, ఈ జగత్తుకు పునాది వెయ్యబడక మునిపే. అంటే తల్లి గర్భంలో బీజంగా పడేదానికంటే జగత్ అంటే ఈ భూమికి పునాది అనేది పడక మునిపే నేను నిన్ను కనుగొన్నాను. ఎందుకంటే నా సంకల్పానుగుణంగా నా పని చేయడానికి, నా కొరకు, నా సొత్తైన ప్రజలుగా మిమ్మల్ని నేను కోరుకున్నాను. అంటే ఇక్కడ ఇర్మియా ఒక్కడితో మాట్లాడిన మాట కాదు, అది యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజానీకంతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చదువుతున్న వాళ్ళకేమో తెలిసిపోతుంది, చదవని వాళ్ళకేమో చెప్పినా కానీ అర్థం కాకుండా పోతుంది. చివరికి చదివిన దాన్ని బట్టి కొంత అవగాహన లేని లోపం వల్ల కూడా కొంతమంది అలా నడుచుకుంటూ పోతున్న వాళ్ళు, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. లేరని నేను చెప్పట్లా. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పానుగుణంగానే ఆయన అంటున్నాడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా అని. ఇంకొక మాట అంటున్నాడు, ఇజ్రాయేలు అంటున్నాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడి విమోచింపబడి దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. అంటే ఇదేంది పాస్టర్ గారు, ఇజ్రాయేల్ అంటే మళ్ళీ పాత నిబంధనలో యాకోబు దేవునితో పెనుగులాడి అక్కడ తొడగూటి మీద కొట్టంగానే తొడగూడు
వసిలినప్పుడు చిన్నగా కుంటుకుంటా నడిచాడు కదా, అప్పుడు ఇజ్రాయెల్ అని పేరు పెట్టారు కదా. ఇప్పుడు కొత్త నిబంధనలు ఇజ్రాయెల్ ఎట్ట అవుతాడంటే, ఆయన పాత నిబంధనలో ఇజ్రాయెల్ ఆశీర్వదింపబడ్డవాడే. ఈరోజు మనం క్రీస్తు రక్తంలో కడగబడిన నూతన నిబంధన సంబంధమైన ఇజ్రాయేలీలం. ఏంది? నూతన నిబంధన సంబంధమైన ఇజ్రాయేలీలం. ఈ ఇజ్రాయెల్తో ఏమంటున్నాడంటే, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ముందేమో ఆయన కోసం సృజించుకున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇజ్రాయెల్గా మార్పు చెందిన తర్వాత ఆయన అంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడు. సృజించటం ఏమో అందరినీ చేశాడు. ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను పాపిని అనుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన రక్త క్రయధనాన్ని మన పాపాల నిమిత్తమై వెలగా చెల్లింపబడి విమోచింపబడి ఇజ్రాయెల్గా మార్చబడిన వారితో దేవుడు అంటున్నమాట, నిన్ను నిర్మించుకున్నాను. ఎలా నిర్మించుకున్నాడు? మనం అనుకుంటాం ఈ నిర్మాణం పనుల్లోనే చాలా కథ ఉంది. ఇప్పుడు ఒక ఇటుక బిళ్ళ తీసుకుంటాం మనం, బేల్దారి మేస్త్రి కాడికి వెళ్తే ఒక ఇటుక బిళ్ళ తీసుకుంటాం. ఆ మూల కోణంలో సెట్ కావాలంటే బిళ్ళను నడింకి ఇరగ్గొడితేనే అది అక్కడ సెట్ అయింది. మా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు నేను కాల్చిన ఇటుక బిళ్ళలు పెడతా ఉంటే వాటిని అనవసరంగా పగలగొడుతుండే ఈ మేస్త్రి అనుకొని కోప్పడేవాడిని నేను. ఇది కాకపోతే ఇంకోటి తీసుకొచ్చుకొని పగలగొట్టుకోవచ్చు, ఇదే ఎందుకు పగలగొట్టాలనుకునేవాడిని. క్రీస్తు రక్తంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, అప్పుడప్పుడు మనల్ని కూడా ఆయన కావాలని అక్కడ కొన్ని విషయాలు నలుపుతున్నట్టుగా కనపడుతుంది. అయితే అది మన మేలుకే. అలా అని చెప్పని దేవుడు అచ్చంగా శ్రమలకే మనల్ని అప్పచెబుతాడా అంటే పొరపాటును కూడా అప్పచెప్పడు. మరి ఎందుకు మరి ఇలాంటి పరిస్థితులు మా జీవితాల్లో ఎందుకు? మేమే ఎందుకు ఇలా అనుభవిస్తున్నాం? మాకెందుకు ఇలా అనుమతిస్తూ ఉన్నాడని చెప్పని మనం ప్రశ్నించవచ్చు. ఇదే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, 53వ అధ్యాయంలో. ఆయనకంట ఒక వ్యక్తిని నలపటం అంటే నలిపే విషయంలో చాలా ఇష్టమైందట. 10వ వచనం, 53వ అధ్యాయం 10వ వచనం, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు నలగొడతాడంటే బైబిల్ లేఖనం ఇంకో మాట కూడా సాక్ష్యం ఇస్తుంది. తాను ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తాడని కూడా ఒక మాట ఉంది బైబిల్లో. ఎందుకయ్యా మేము ఎక్కడ పొరపాటు చేయట్లేదే, మేము ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞలతో పక్కకు తప్పిపోవట్లేదే, మేము కరెక్ట్గానే దేవుని మార్గంలో నడుస్తున్నాం కదా, మేము ఎక్కడ దారి తప్పిపోతున్నాం అని చెప్పి నల్లగొడుతున్నాం అని చెప్పంటే నేను ఒక మాట గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. చాలామంది ఎక్కువగా ఏమనుకుంటారంటే, మనకు సర్వసాధారణంగా కలిగే ఆలోచన, మా గురించే ఆయన చెబుతున్నాడు, మాకేందుకు అంత, ఇక మమ్మల్నే టార్గెట్ చేశాడు అనుకుంటూ ఉంటారు కొంతమంది. నేను ఒక మాట చెప్పానా, మమ్మల్నే టార్గెట్ చేశాడు, మా గురించే మాట్లాడుతున్నాడని ఉపదేశంలోంచి ఏ దైవజనుడి గురించి అనుకున్నా లేదు. మాకే ఎందుకు ఈ శ్రమలు? ఈ లోకంలో అసలు క్రీస్తును అనుసరించకుండా బ్రతుకుతున్న వాళ్ళు నయమండి, వాళ్ళు బాగున్నారు, అసలు వాళ్ళే బాగున్నాయి. అరే పండగలంటే సంతోషంగా అన్నీ తెచ్చుకొని తింటున్నారు. ఎక్కడికైనా ఫంక్షన్లకు పోవాలంటే అసలు హుందాగా అన్ని డ్రెస్సింగ్ చేసుకో. అదేందో ఈ ఏసే కాడికి రాగల ఈ కమర్లైనోడికి కూడా లేవు అన్ని పచ్చాలు. ఏ కాస్ట్ అంత అడిగేసినా కొత్తగా డ్రెస్ చేసుకొని పోయినా అంత వింతగా ఉంటుంది. అటు పోదామంటే ఇంకెవడైనా అనుకుంటాడేమో అని ఇది ఒక ఇబ్బంది అవుతుంది. పొరపాటున చుట్టాలు ఇంటికి పోయి ఏదైనా ఫంక్షన్కో పెళ్ళికో దినానికి ఎక్సెట్రా ఏదన్నా మెర్చురీ ఫంక్షన్ ఏదన్నా పోదామంటే ఎవరన్నా కంటపడి మీరు దేవుడు ఏసే నమ్మారు కదా, మీరు ఇటు చేయరు కదా అంటారేమో. అరే కామెరలైనోడికి గొళ్ళేవాడు నేను పచ్చాలు. ఇక్కడికొచ్చి ఇది ఉంది లోకం చూడు పచ్చగా కనపడుతుంది, అసలు బ్రహ్మాండంగా ఉంది. లోతయ్య కూడా అట్నే అనుకుని పోయిండు. చివరికి ఏమైంది? ఏమీ లేదు. నేను చెప్పనా, ఇవాళ మనం ఇరుకు ఇబ్బంది అనుకుంటున్నాము. ఇందాక పాడారు చెమ్మగిల్లు కళల్లోనని.
నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చే. ఇంకొక చరణంలో ఏమంటుంది? తుదకు నీవు వృద్ధి పొందెనులే. సిగ్గుపడాల్సిన పని లేదు. అయితే ఎందుకయ్యా మమ్మల్ని టార్గెట్ చేసి దైవజనుడు మా గురించే చదువుతుండు, మమ్మల్ని టార్గెట్ చదువుతుండు, లేదు మాకే ఇన్ని శ్రమలు ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, ఒక చిన్న ఉపమానం చెప్తా. ఒక కుటుంబం ఉంది. అయితే మగపిల్లగాడు బాగా చదివించుకుంటున్నాడు, చాలా గారాభంగా, ప్లస్ క్రమశిక్షణ కూడా, కండిషన్తో కూడిన క్రమశిక్షణ పెంచుకుంటా ఉన్నాడు. పసితనం నుంచే బాగా చదువుకుంటా ఉన్నాడు. వాడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు తండ్రి. నడుస్తూ ఉంది. చిన్నప్పటి నుంచే తండ్రి ఒక క్రమశిక్షణ నేర్పుతూ ఉన్నాడు. ఆ క్రమంలో రాగానే చిన్నగా ఒక యుక్త వయసుకు వచ్చాడు. యుక్త వయసుకు వచ్చినోడికి ఏదన్నా పని చేస్తే భోజేదరా. పసితనంలో అయితే ఏమో చేస్తారు కానీ శకశక ఎందుకు చేస్తారో తెలుసా? అమ్మ నాన్నగాని ఏదైనా పని చెప్పగల చాక్లెట్ బిస్కెట్లో ఏదంటే 10 రూపాయలు, అంతే కదా. ఏంది చిన్న వయసులో చకచక పరిగెత్తి పని చేస్తా, యుక్త వయసుకు రాగలరు. ఏంది నాకే అన్నీ చెబుతా, అదేం చేస్తుంది అమ్మూల, అది ఆడేం చేస్తున్నాడు అని చెప్పని ఈ సీదరింపులు ఉంటాయి. అయితే ఈ యవనస్తుడికి కూడా యుక్త వయసు రాగానే తండ్రి ఏం చేస్తున్నాడంటే, రే ఆ కాళ్ళ కాడ పట్ట సరిగే, నాకే చెప్పాలా అని చెప్పి అనుకుంటా సరిచేవేందిరా అంటాడు. పోయి సరిచేస్తాడు. రే ఊరక బజార్లో అంతలో వెళ్తుంటే లైట్ ఎందుకురా, ఆపు, లైట్ ఆపు అని. రే ఎవరు లేకుండా ఆ ఫ్యాన్ ఎందుకు తిరిగేది, ఆపు అంటాడు. రే ఊరక పోతున్నారు నీళ్ళు చిప్పు అంటున్నాడు. ఇవన్నీ చూసి అసలు ఇంత చదువుకొని ఉద్యోగం లేకుండా ఈయన చెప్పిన పద్ధతి, ఆ కాళ్ళ కాడ పట్ట సరి చేయటం, ఆ ట్యాబ్ తిప్పటం, ఈ ఫ్యాన్ ఆపటం, ఆ లైట్ ఆపటం, అసలు ఈ చేదరంతా ఉంటాం కాబట్టి చక్కని ఉద్యోగం పొంది వెళ్ళిపోతే బాధ్య ఈ మధ్యలో లేకుండా ఈ పేడ బాధ్య అని చెప్పి అనుకుంటుండే మనసులో ఈ యవనస్తుడు. క్రమశిక్షణను బట్టి అనుకుంటా ఉంటే ఒకరోజు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటే ఆడకు బాగానే విచిత్రంగా ఉంది ఆ ఇంటర్వ్యూ. వరుసన బార్లుగా ఉన్నారు జనం. వీళ్ళ మధ్యలో నాకెందుకు ఉద్యోగం వస్తుంది అనుకుంటా కూడా నిలబడ్డం. అందరూ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రిటర్న్ రావట్లేవుడు. ఎందుకంటే ఏం ప్రశ్నలు అడిగారు, ఏమేంటి కండిషన్లు అని చెప్పని ఇది తెలుసుకుంటారని వాళ్ళు విచిత్రంగా పెట్టారనమాట. ఇటు నుంచి పోవటం, అటు నుంచి అటు పోవటం. వీడికి వాడికి సంబంధం ఉండదు. మళ్ళీ ఏందబ్బా ఏం ప్రశ్నలు అంటే ఇవన్నీ మాటలు కూడా చెప్పుకోవటానికి ఉండదు. వెళ్ళిపోయాడు. పోతా ఉంటే స్టార్టింగ్లో వాళ్ళ నాన్న పెట్టిన క్రమశిక్షణ గుర్తుందిగా. వాళ్ళు కావాలని ఇంటర్వ్యూ భలే విచిత్రంగా పెట్టారు. అతను వస్తా వాళ్ళ నాన్నతో నేర్చుకున్న విషయాలు చూశాడు కాబట్టి వచ్చా ఆ డోర్ సరిగా ఎట్టబడితే అట్ట వేసుంటే, అంటే ఎంట్రన్స్ డోర్ ఆఫీసులోకి వచ్చే పెద్ద మెయిన్ గేటు బార్లాగా తీసుంది. ఎవరు లేరు, సెక్యూరిటీ గార్డు కూడా ఎవరు లేరు. ఎవరురా ఈ గేట్ ఎట్ట తీసి పెట్టండి అని చెప్పి దాని దగ్గరికి వేసిండు. ఆ నుంచి కొన్ని 4 అడుగులు ముందుకేయగానే ఓపెన్ గార్డెన్ ఉంటుందిగా, ఆ గార్డెన్లో ఒకటి ట్యాప్ వదిలేసి ఉంది. నీళ్ళు పోతున్నాయి బారుగా. ఈడెవుడురా తిక్కలోళ్ళలాగా ఉండో, నీళ్ళు పోతుంటే ఎవడు కట్టేయలేదని పోయి నీళ్ళు కట్టేసిండు. ఆ నుంచి రూమ్ ఎంట్రన్స్లో రాగానే కాళ్ళు తుడుచుకునే పట్ట ఎట్టబడి ఉంది. ఇది ఎవరు లేరేందని చెప్పని దాని దగ్గరకు లాక్కుండా కాళ్ళు తుడుచుకోండు. ఒక్క అడుగేయంగానే లైట్ వెలుగుతుంది. ఎవరు లేరు. ఈ ఎవరు పట్టపగలు ఇంత లైట్లు వేసుకుని పోయి లైట్లు ఆపాడు. ఆ నుంచి మళ్ళీ కొంచెం ఇంకొక గదిలో పోగానే ఫ్యాన్ ఒట్టిదే తిరుగుతూ ఉంది. ఎవరు లేరు, లేకుండా ఫ్యాన్ ఏందిరా అని చెప్పని ఫ్యాన్ ఆపాడు. ఆ నుంచి లోపల పోగానే యువర్ సెలెక్టెడ్ అని చెప్పి కంగు తిండి. ఏం ప్రశ్న లేదు, ఏమీ లేదు. అరే నన్ను ఎట్ట సెలెక్ట్ చేశారు, నన్ను ఎలా సెలెక్ట్ చేశారు మీరు? నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, నేను తిరిగి సమాధానం కూడా చెప్పలేదు. అరే డోర్ దిగాలి ఎవరు సెలెక్టెడ్ అని చెప్పని ఇప్పుడు జాయినింగ్ ఆర్డర్స్ అని చెప్పని కాగితాలు ఇస్తారు. ఏంది అసలు వింత అంటే మేము నేను ఎప్పుడో ఎంటర్ చేసాను. ఎట్లా వచ్చేటప్పుడు మొత్తం చెప్తా ఉన్నారు. ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేశాను, గేటు బార్లా తీసుంది, వేసి వచ్చా. అది మేమే కావాలని అలా పెట్టాం. ఇది ఎక్కడ ఉంది? వాళ్ళ నాయన ఇంటికాడే ఏందిరా డోర్ బార్లా తీసి పెడతాడు, డోర్ దగ్గరికే అని. అది గుర్తొచ్చింది. కొంచెం ముందుకు రాగానే నీళ్లు పోతున్నాయి.
ఎవరు లేకుండా నీళ్ళు పోతుంది ఆపోయిందిరా అని చెప్పని వాళ్ళ నాన్న మాట గుర్తొచ్చింది. ఇక్కడ నీళ్లు మేమే కావాలని పోయేలాగా చేసాం. ఆ ట్యాప్ నువ్వు తిప్పి ఆపే. ఇంతమంది వచ్చారు, ఎవడు దాని గురించి పట్టించుకోవాలా, ఆ గేటు గురించి పట్టించుకోవాలా, ఆ నీళ్ళు పోతున్న దాని గురించి పట్టించుకోలేదు. సరే, నెక్స్ట్ మూడో ప్రశ్న ఏంటంటే, ఎంటర్ అవుతును కాళ్ళు దుడుచుకునే పట్ట అల్లంత దూరాన్ని ఉంది. దాన్ని ఎవడు పట్టించుకోలేదు, నువ్వే పట్టించుకొని దాన్ని సరి చేయబెట్టి కాళ్ళు దుడుచుకొని లోపలికి వచ్చు. వెంటనే వాళ్ళ నాన్న కాళ్ళు దుడుచుకునే పట్ట గురించి అవ్వటం గుర్తొచ్చింది. ఆ తర్వాత నాలుగో ప్రశ్న, గదిలో లైట్ వెలుగుతూ ఉంది, ఎవరు పడుచుకోవాలి, నువ్వు మాత్రం పడుచుకొని దాన్ని ఆపేసొచ్చు. వెంటనే వాళ్ళ నాన్న లైట్లు ఎందుకు ఊరక పెడతావు అని చెప్పి గుర్తొచ్చింది. ఆ తర్వాత ఫ్యాన్ ఒట్టికి తిరుగుతుంది, మేమే కావాలని పెట్టాం. అందరూ చూసి వచ్చారు కానీ దాని గురించి ఎవడు పడుచుకోవాలి, నువ్వే పడుచుకొని దాన్ని ఆపివచ్చు. మేము పెట్టుకున్న టెస్టుల్లో ఈ కంపెనీకి జనరల్ మేనేజర్గా నువ్వు సెలెక్టెడ్. ఏంది, మొత్తం నీ భుజాల మీద ఉండదు. ఇంత జాగ్రత్త కలిగిన వాడు ఎవడొచ్చడా అని ఎత్తుక్కుంటా ఉన్నావు, నువ్వు వచ్చావు. మా ప్రశ్నలలో మా టెస్టులో కూడా నువ్వు పాస్ అయిపోయావు, అందుకే జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తున్నావు అన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. క్రమశిక్షణ ఏమో స్టార్టింగ్లో తండ్రి దగ్గర చీదరనిపించింది, ఓ సమయం రాగానే ఆ క్రమశిక్షణే గొప్ప ఆశీర్వాదానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట, ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు దేవుడు అంటే, మన జీవితాల్లో కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు, మమ్మల్ని మా గురించే చెబుతున్నాడు అనేవాళ్ళకి. కానీ మాకెందుకు ఇన్ని శ్రమలంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రేమించు వారిని, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. చిన్న పొరపాటు జరిగినా నీ కడుపును పుట్టిన బిడ్డ తేడా పట్మని ఒకటి బాది సరిగ్గా కూర్చో అని చెప్పని కూర్చోబెడు. మన మనస్సునే ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, మన కడుపును పుట్టిన బిడ్డ చిన్న పొరపాటు కూడా లేకుండా సమాజంలో మంచి గుర్తింపు పేరు కలిగి ఉండాలని మనం తపన పడతాంగా, తల్లిగా తండ్రిగా. మరి మనకన్నా తండ్రి విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్న తండ్రి ఏ చిన్న పొరపాటు నీ జీవితంలో నా జీవితంలో ఎవరి జీవితంలో కనపడ్డా ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఒట్టిగా పడుద్ది. ఎందుకంటే అది మన మేలుగే. మన బిడ్డలను ఎందుకు శిక్షిస్తాం? క్రమశిక్షణ కోసమేగా, మరి మంచి భవిష్యత్తు ఉండాలనేగా. ఇప్పుడు మేమున్నాం, మా తాతయ్య నాయనమ్మ వాళ్ళు టీచర్లు, వాళ్ళు లేనంతసేపు అట్టట్ట తిరిగి వచ్చాం. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, రే అనగానే చాలు బర్ర మొత్తం వచ్చాడు కూర్చుంటాం. ఆనాడు వాళ్ళు మమ్మల్ని క్రమశిక్షణలో పెంచారు కాబట్టి ఈనాడు ఒక ఆడపిల్లని అల్లరి చేయటం విషయంలో కానీ, ఏ విషయంలో కూడా తొందరపాటి నోరు జారి మాట్లాడే విషయంలో, ఒకడికి ద్రోహం చేసే విషయంలో ఎక్కడ కూడా పొరపాటున కీడు చేసింది ఆకలేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టారు, టీచర్లు కాబట్టి క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం. లేకపోతేనా ఇక రోడ్లు బట్టి ఏ రకంగా ఉండేదో వ్యవహారం. యేసయ్య కూడా మనల్ని ఎందుకు కట్టడి చేస్తున్నాడు, మనల్ని ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, నిన్ను నన్ను మనందరిని ఆయన ప్రేమించాడు, గొప్పగా ప్రేమించాడు. అంత గొప్పగా ప్రేమించి ఎంతో ఆశలు పెట్టుకున్నాడు నీ మీద. మరి ఆశలను ఒమ్ము చేసేలాగా తండ్రి ఎదుట తండ్రి అయిన ఆయన దూతల ఎదుట నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన తలదించుకొని తలవంపులు తెచ్చుకునే పరిస్థితి నీ ద్వారా అక్కడ రాకూడదు. అక్కడ రాకుండా ఉండాలంటే ఇక్కడ మనల్ని ఎడ్యుకేషన్ పరంగా, బైబిల్ ఎడ్యుకేషన్ పరంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ బైబిలే లేకపోతే నీకు అక్కడ మార్గమే తెలుస్తుంది. ఈ బైబిలే లేకపోతే ఇక్కడ ఆ పరలోక సంబంధమైన జీవితం ఈ భూమి మీద బతకటం ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మనం ఇక్కడ చదువుకుంటున్నామంటే రేపొద్దున మంచి ఉద్యోగం వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి, ఖచ్చితంగా నా బిడ్డలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆశతో చదివిస్తాం. అలాగనే మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా నిన్ను నన్ను ప్రేమించి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ ప్రేమించి ఆయన గద్దిస్తున్నాడు. చిన్న పొరపాటు కూడా నా కుమార్తె జీవితంలో, నా కుమారుడి జీవితంలో కనబడకూడదు. నలుగురు ఏలెత్తి చూపించకూడదు. రేపటి దినాన్ని తండ్రి అయిన దేవుని ఎదుట, ఆయన దూతల ఎదుట నేను వీరి విషయమై, ఈ కుమార్తె విషయమై, ఈ కుమారుడి విషయమై సిగ్గుతో తలదించుకోకూడదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇక్కడే అనేక రకాల గద్దింపులు, అనేక రకాల సమస్యలు, లేదంటే పరిస్థితులను బట్టి నిన్ను ట్యూన్ చేసుకుంటూ ఉంటాడు దేవుడు. అయితే ప్రభు అంటున్న మాట, నిన్ను ప్రత్యేకంగా నిర్మించుకున్నాను.
మనం అనుకుంటాం ఎప్పుడు జరిగిందండి ఇది, అసలు ఎప్పుడు జరగలేదని అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో గుండా ఇరుకు, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, లేమిడి, నింద, అవమానాల్లో నుంచి కూడా మనల్ని తీసుకొని వెళుతా ఆయన అనుకున్న నిర్మాణం మన హృదయంలో జరుగుతూ ఉంటుంది. అది మనకు బయటకు కనపడదు. ప్రారంభంలో ఉన్నప్పుడు, క్రీస్తు రక్తంలోకి రాకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది, నీ హృదయ స్థితి, మనస్థితి ఎలా ఉందో ఒకసారి చూసుకో. యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు నడిచాం కదా, మన హృదయంలో, మన మనసులో ఏమన్నా మార్పు కలిగిందా లేదో చూసుకో. మార్పు కలిగిందంటే ఆయన నిర్మాణం నీలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. మార్పు జరగలేదంటే మనం ఆయన మాటను పక్కన పెడుతున్నాం అన్నదే గుర్తిక. ఇప్పుడు ఆయన తప్పే లేదు. ఇప్పుడు మనం ఒకవేళ ఏదైనా ప్రశ్నించినా, ఎందుకని ప్రభు మాకు ఈ పరిస్థితులను మనం ప్రశ్నిస్తే, నా కుమారుడు, నా కుమార్తె, నా దాసులను, కొన్ని పరిస్థితులను వాడుకొని నీకు కొన్ని సంగతులు తెలియపరిచా, కొన్ని విషయాలు నేర్పా, కానీ అక్కడ నువ్వు నేర్చుకోవడానికి మనసు లోబడల. దాన్ని బట్టి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, ఆ ఇరుకు, ఇబ్బంది అని వేదన కనపడుతుంటుంది. అదే కనుక ఆ పరిస్థితుల్లో నువ్వు నేర్చుకునటానికి నువ్వు లోబడి ఉన్నట్లయితే, నేను చెప్పిన మాట నువ్వు తీసుకొని కనుక ఖచ్చితంగా నువ్వు ఆ మాట మీద నిలబడ్డట్లయితే నీ జీవితం క్రీస్తు పరిమళ సువాసనగా మారిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే యేసయ్య చెప్పే మాట కంటే మన మనసులో ఒక ఉద్దేశం ఉంటుంది, దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. నేనైనా కానీ ఎవరైనా మనం బలహీనం. ఎందుకంటే ఈ మానవ శరీరంలో ఉన్నాం కాబట్టి అనేక చుట్టూ వాతావరణాల పరిస్థితులు, అవతల వ్యక్తుల జీవితాలను చూసుకొని మన పరిస్థితి ఏందని చెప్పని కొంత ఇట్లాంటి స్థితులను చూసుకొని మనం మానవ మనస్సు, మానవ శరీరం, మానవ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి సర్వసాధారణంగా మనస్సు, హృదయము, తలంపులు, ఊహలు, ఆలోచనలు బలహీనపడతాయి. బలహీనపడవని నేను చెప్పను. ఎంతలో పరిశుద్ధాత్మ చేత నింపబడి అగ్ని ఆకాశం నుంచి దించిన ఆయనకే, ఏలియా ఆయన పెద్ద భక్తుడికే, ఇంకెందుకులే ప్రభు సాల్లే కానీ ఇక తీసుకో, మా పెద్దోళ్ళ కంటే నేను గొప్పని కాదండు. అంటే తలంపులు, ఊహలు, ఆలోచనలు, మనసు, హృదయం బలహీనపడిపోవటం అన్నమాట. మరి అంత శ్రేష్ఠ భక్తుడికి ఆ పరిస్థితి వస్తే మనకోసం రాదంటామా? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ బలహీనతలన్నీ జయించటం ఎలా అంటే ఆయన పాద సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి పరిస్థితిని ఆయనకు దేశంపై అప్పచెప్పుకుంటూ ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోతూ ఉంటే ప్రభు ఖచ్చితంగా తన కృపను అనుగ్రహిస్తాడు. మనం ఏం చేస్తామంటే మన ఆలోచనల మీద ఆధారపడతాం. ఆయన ఏమనుకుంటాడంటే, మన కడుపును పుట్టిన బిడ్డలు మన కోసం, మా నాన్న, మా అమ్మ బజారుకి పోతే ఏదో ఒకటి తీసుకొస్తారు తినడానికి అన్నట్లుగా, లేదు వాళ్ళ అవసరాన్ని బట్టి నాకు ఇది అవసరం తీసుకొని రండి అని చెబితే వాళ్ళు తీసుకొస్తారనే నమ్మకం, అంటే ఆధారపడటం. అలాగే మన బిడ్డలే మన మీద ఆధారపడాలని ఎంత ఆశపడతాం. ఒకవేళ పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్, మన కడుపును పుట్టిన బిడ్డలే ఆ చుట్టుప్రక్కల మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఎవరైనా ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ చాలా ప్రేమగా దగ్గరకు తీసుకొని ఏదన్నా డైలీ చాక్లెట్లు ఆయన పెడుతుంటే మనం ఓర్చుకుంటామా? పొరపాటును కూడా ఓర్చుకోలేము. అరే దీనికేం పుట్టింది, వీడికేం పుట్టింది, ఇంట్లో ఇన్నుంటే ఏదన్నా ఉంటే నన్ను అడగాలి కానీ వాళ్ళు పోయితే వాళ్ళ దగ్గర పోయి అడుగుతాడేంది అని చెప్పనే భావన ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చంద్రబాబు కాలనీలోకి వచ్చిన కొత్తలో ఆ పక్కనే హవీలా మమ్మీ అని చెప్పని పిల్లలు లేరు, అయితే ఓవర్ బ్లీడ్ అవుతుంటుంది. అది క్యాన్సర్ రోగం, ముస్లిమ్స్ అన్నమాట. వినుకొండ నుంచి నషాపేటలో రైలు కింద పడి చచ్చిపోదాని వచ్చారు. అయితే ప్రభు కృపను బడి సువార్త అందింది, రక్షించబడ్డారు. ఆమె నేను వచ్చిన కొత్తలో మా అమ్మ కూడా కొత్తగా అప్పటికి అర్థం కాలామ రాగానే దానియేలు ఆడది, ఇట్రా ఇట్రా ఆడది. ఏదన్నా కాస్త కూర చేసుకోగానే అంత చిన్న గిన్నెలో 2 ముద్దలు కానీ సరిపడే అంత కూర అని తీసుకొచ్చి ఇదిరావు అని చెప్పి అనుకుంటూ పిలుచుకొని ఇచ్చి తినిపో అంటది, లేదంటే కూర్చోడే తినంటది. ఆ సిచ్యువేషన్ మా అమ్మకు నచ్చేది కాదు. పోచడీడి పోచి ఆడబడిచి ఆడపోయి తింటాడు అని చెప్పాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన కడుపును పుట్టిన బిడ్డలే ఇంకొకరి దగ్గర అలవాటై తింటుంటే మనం ఓర్చుకోలేము. మరి సృష్టికర్త అయిన తండ్రి ఆయన మీద ఆధారపడి ప్రతి విషయాన్ని అడిగి తీసుకుంటే ఆయన ఇంకా సంతోషపడతాడు. నా బిడ్డ లేదా నా కుమార్తె, నా కుమారుడు నా మీద ఆధారపడుతున్నాడు, ఇంకొకరి మీద ఆధారపడలేదు అన్న ఆలోచనతో మనము ఆ తండ్రి అయిన దేవుడు ఉంటాడు. దాన్ని బట్టే మనం డిపెండ్ అవుతున్న దాన్ని బట్టే ఖచ్చితంగా ఆయన ప్రతి ఈవిని మనకిస్తాడు.
మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పక్కన పెట్టి మన సొంత ప్రయత్నం చేస్తాం, అక్కడే డేలా పడతాం, డమ్కి కొడతాం మనం అంతే. కప్పగొంతలు అంటాగా అట్లా పడిపోద్ది అనమాట, తిరగబడతాం అనమాట వ్యవహారం. మనం మన ఆలోచన కాకుండా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన చెప్పిన ప్రకారం అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తాం. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం చూడలేకపోతున్నాం అనుకున్నా కానీ రానున్న దినాల్లో అది గొప్ప ఆశీర్వాదం నువ్వు కనులార చూస్తావు. ఏంది? కనులార చూస్తావు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, ఒకప్పుడు శాప బంధకాల నుంచి నిన్ను విమోచించున్నాను. అయితే నువ్వు ఎలాంటి వ్యక్తి అంటే పేరు పెట్టి పిలుచుకున్నాను నిన్ను, నీవు నా సొత్తు. కానీ మనలో ఏముంటుందంటే సర్వసాధారణంగా భయం అనేది అంటాడుతూ ఉంటుంది. ఆ భయం అనేది అంటాడిందంటే ఇక భయంకి వెళ్ళి చూస్తూ ఉంటాం కానీ దేవునికి వెళ్ళి చూడం. మన మనసు పరిస్థితి ఎలా ఉంటుందంటే పాత నిబంధనలో ఒక సాక్ష్యం ఉంది. కరువు వచ్చింది, ఈ కరువు అంతటే కారణం నువ్వు కదరా అంటాడు దైవజనుడిని రాజు. అంటే ఒక దైవజనుడిని రాజు అంటాడు, ఈ కరువు అంతటే కారణం నువ్వే అన్నాడు. నేను కాదు నాయన, నీ బుద్ధిహీనతతో కూడిన పరిపాలన బట్టి ఈ కరువు అంత వచ్చింది. ఈ ఏమో ఎట్టన్నా కానీ కరువు నుంచి విడిపించబడతాం అవకాశం ఉంటుందంటే భక్తుడు అంటాడు, సేవకుడు అంటాడు ఒకటే మాట, రేపు ఈ వేళకి ఈ వేళకల్లా ఇంత రేటు చొప్పున నీకు సర్వ సమృద్ధి దొరుకుద్దయ్యా. అవునా, నిజమేనా? మనకంత అనుమానం చెప్పు. ఇప్పుడు ఆడ కూడా అదే అనుమానం వల్ల అతను నమ్మకపోగా చివరికి మరణాన్ని చవి చూడాల్సి వచ్చింది. నువ్వు అది అందరూ తినటం చూస్తావు కానీ పంచుకోవడం చూస్తావు కానీ నువ్వు మాత్రం తినవరా అండు దైవజనుడు. మన జీవితాల్లో కొన్ని భయం వల్ల, ఇరుకు ఇబ్బందుల వల్ల, ఈ భయాన్ని బట్టి దేవుడే నీతో అసలు నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే ఆ మాట మనం నమ్మలేం. ఎందుకంటే పేతురులాగా యేసయ్యకెళ్ళి చూసినంతసేపు బాగానే నడిచిండు, ప్రభువా భలే ఉందని. ఎందుకో డౌట్ వచ్చింది పాపం మహానుభావుడికి. చుట్టాడు చూసుకున్నాడు, ఆ గాలికి వెళ్ళాడు, చూసుకోగానే ఏముంది చిన్నగా దిగుతుండంట. ఓయమ్మో ఇదేంది తేడాగుంది ప్రభు అని కేకలేదు. మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే మానవ మాత్రం అపవాది తొందరగా మనల్ని బలహీనపరచడానికి చూస్తాడు. వాడి గురి గమ్యం అంతా ఒకటే, నిన్ను వెళ్ళన్నా కానీ నిత్య నరకానికి నీకు ఏడవాలని ఒకటి. రెండోది వాడి గురి ఏంటంటే నీ చేతనే దేవుణ్ణి దూషించాలి, వాడుగా చేయడు. కొరింథీ పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే ఈ యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకే ఈ రాయబడ్డాయి అని పైన ఒక మాట ఉంటుంది. మీ పితరులు సణిగే సంహారకుని చేత సంహరింపబడ్డారు. వాళ్ళు ఎందుకు సణిగారు? ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిండు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఎండిన నేలలో నడిపించిండు. తరుముకుంటూ వస్తున్న శత్రువులతో దేవుడే పోరాడి ఆ ఎర్ర సముద్రం ముంచి చంపేసిండు. ప్రభువా దాహం అంటే బండను కొట్టి నీళ్ళు ఇప్పించిండు. ప్రభువా చేదు నీరు అంటే 4 కొమ్మలు వేపించి మంచినీళ్ళకు మార్చిండు. ప్రభువా శత్రువు అంటే నీకెందుకు పోరాడాడు, ఆయనకి జయమిచ్చాడు. ప్రభువా ఆ మాంసం తినాలనిపిస్తుండే పూరేలు గురిపించిండు. ప్రభువా వీళ్ళు ఆహారం ఆకలంటున్న ముందుగానే మన్నాను గురిపించాడు. దేవదూతల ఆహారం అసలు మామూలుగా మనుషులు తినడానికి లేదు. ఆ తిండి తినటం వల్ల వాళ్ళ చెప్పులు కాళ్ళు వాయలేదు, కాళ్ళ నొప్పులు ఏమీ లేదు, హుషారుగా పరిగేది. ఇన్ని సౌకర్యాలు చేయొచ్చు. వాళ్ళు అంటారు కీర దోసకాయలు చేపలు గుర్తొచ్చని ఆడి అన్నారు. కాదు, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇచ్చే చిట్ట చివరికి ఆ కీర దోసకాయలు చేపలు అయ్యే గుర్తొచ్చినాయా? ఈడేమి అంత పెద్దగా లేదని. దేవదూతల ఆహారం మనం తినే బతుకులేనా? అసలు ఆ కృతజ్ఞత లేని పరిస్థితి. చివరికి సణిగి దేవునికి వ్యతిరేకంగా దుఃఖపడితే ఇక లాభం లేదు, వీళ్ళు చెప్పిన మాట వినేటట్లేరని చెప్పని ఆయన లైన్లోకి వచ్చాం. ఆయన లైన్లోకి వచ్చి ఏం చేసిండు, ఒకటే 2 దెబ్బలు బాధిపడినాడు. క్లియర్. ఇక్కడ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది, ఒకడిని నలగేసైనా ఇంకోళ్ళని అంటే మిగతా వాళ్ళని సరి చేయటం, లేదంటే దేవుడు ఫాలో అయ్యే సెక్షన్ ఏంటంటే అవసరమైతే ఒక శాల్తీని లేపటం. ఆయన అసలు బైబిల్ మొత్తం చూసుకుంటే అదే కనపడుతుంది ఎక్కువ. నేను పాత నిబంధన కాలంలో చూస్తే
అదే కనపడుతుంది. పేతురు దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు దంపతులు ఒక్కసారిగా అబద్ధం ఆడి కింద పడగానే మిగతా సంఘం మొత్తం అలర్ట్ అయింది. అమ్మో సామాన్యులు కాదు వీళ్ళు, జాగ్రత్తగా ఉండాలని. అట్లనే దేవుడు అలా ఫాలో అవ్వట్లేదు ఈరోజు. అయితే కృపగల దేవుడు మనల్ని కనికరించి మనల్ని ఓర్చుకుంటున్నాడు. ఆయనే కనుక మనల్ని ఓర్చుకోకపోతే ఎన్నిసార్లు కన్నీరు గార్చి ఉంటాం ఆయన ఎదురుగా, ఆయనకు వ్యతిరేకంగా, పరిస్థితులను అర్థం చేసుకోక. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు అంటున్నాడు, నిన్ను విమోచించున్నాను. అయితే నువ్వు నమ్మట్లే ఆ మాటని. ఆ మాటను కనుక నువ్వు నమ్మితే నువ్వు కనులారని నువ్వు ఆశీర్వాదం చూస్తావు. ఇక అంతే, నువ్వు నమ్మాలా. ఇప్పుడు నేనున్నా ఏకాంతంగా దేవుని పాద సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ ద్వారా ఈ పని చేపిస్తా, పరిచర్య ఇలా అన్నావు. ఆయన మాట్లాడుతుంటే అన్నీ అన్నా ఎన్నో తర్వాత ప్రభువా నీ చిత్తమైతే జరిగించు, నాకేదో కొంచెం డౌట్గా ఉంది, సైతాన్ గాడు కూడా నీలా మాట్లాడుతాడు కదా, ఆ పరిస్థితి అనిపిస్తుంది అన్న. సరే, ఆగస్టు 2020 ఆ నెలలో మాట్లాడాడు. 2020 డిసెంబర్ చివరి శుక్రవారం దాకా ఓపిక పెట్టా. ఆయన ఒకటే మాట్లాడు, నువ్వు బయటికి రావురా, నేనే నిన్ను బయటికి నెడుతున్నాను అన్నాడు. సరే నీ ఇష్టం ప్రభు అనుకున్నాను. చివరికి ఆడ తన్నులు పడతాను, జాగ్రత్త పడాలని చెప్పని ఆయన మాటకు లోపడటానికి డిసెంబర్ చివరి శుక్రవారం ఉపవాసుని ప్రార్థన చేసి బైబిల్ తీస్తే పరమగీతాలు 4వ అధ్యాయం ద్వారా, పరమగీతాలు 4వ అధ్యాయం ద్వారా ఆయన అంటున్నాడు, ఇక నువ్వు బయటికి రా అని. అదే లేఖన భాగాన్ని దైవజనుడు అద్దంకి రంజిత్ ఫిరే గారు ఉపదేశం ద్వారా దేవుడు మాట్లాడితే, ఇప్పుడు కాదులే, నన్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుచున్నాడు, రా బయటకు. నేను ఇట్నే చూస్తావు నువ్వు అమ్మ, ఇదేదో మొత్తానికి అరెస్ట్ వారెంట్ లాగా ఉందని. ఆ తర్వాత 6 నెలలు డిసెంబర్ దాకా ఉపయోగపడితే చివరికి దేవుడు చేసిన పని ఏంటంటే బయటికి తెచ్చాడు. దేవుడు నాతో ఏం చెప్పాడో, పాటలు రాయిపించాడు, పుస్తకం రాపిస్తానన్నాడు. పుస్తకం కూడా ఇప్పుడు రాయబోతున్నాను. చిన్నగా కూర్చొని పరిస్థితి సమయం కోసం ఎదురు చూస్తా ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. పుస్తకం మంచి సబ్జెక్టు, దాని కవర్ పేపరు, మెయిన్ పేపరు డిజైన్ చేయించాడు, దాని టైటిల్ కూడా చెప్పించాడు, క్యాలెండర్లకు అవసరమైనటువంటి ఆ లేఖనాలు, ఆ డిజైన్లు కూడా అన్నీ రెడీ చేయించాడు. ఇక నెక్స్ట్ ముందుకు అడిగేయటమే దేవుని కృప. ఆయన ఆ రోజు చెప్పిన మాట అనుమానంగా ఉన్నాను, తర్వాత నీ చిత్తమై జరిగించు ప్రభు అన్నాను. అలాగనే ఆయన చెప్పిన ప్రతిదీ జరిగించుకుంటూ వస్తున్నాడు. వాస్తవానికి సహోదరుడు యెహోషువ తెలుసు నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇల్లు మొత్తం చూసి వచ్చిండు. ఏంది పాస్టర్ గారు అన్న, అది దేవుని చిత్తంలో పదా అన్న. మరి ఇదేంది పాస్టర్ గారు, దేవుడు చూసుకుంటాడులే పా అన్న. మనిషి చూశాడు, ఇల్లు కానీ పొలం ఇవన్నీ చూసుకొని ఆడున్న పరిస్థితులు అన్నీ చూసిండు. అసలు అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది పాస్టర్ గారు. దేవుడు ఇలా ఉండమండయ్యా, అందుకే ఇలా ఉంటున్నాను పదా. వాస్తవానికి నేను ఈ ఉన్న పరిస్థితులు ఎదుర్కొంటున్న అన్నీ నేను అనుభవించే పని ఉండదు. అసలు ఈ రక్షణ ఉండేది కాదేమో నేను ఆడే ఉన్నడితే. కానీ ప్రభు ఆ నుంచి తరుముకుంటే ఇక్కడికి తెత్తి ఇవాళ ఈరోజు ఇలా ఉన్నాను. ఇలాగ దేవుడి పనులు కొనసాగుతూ ఉన్నాను. ఏనాడు కూడా ఇది లేదు అనుకున్న పరిస్థితి లేదు, కానీ ఇరుకులో కూడా ప్రభు సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన మీద ఆధారపడదాం. ప్రభు అంటున్నాడు, భయపడమాక, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడమాక, నీకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి భయపడమాక. ఓ దైవజనుడికి ముగ్గురు ఆడపిల్లలు, కుటుంబీకులు, బంధువులు అందరూ వెలివేశారు. ఓ పాట ఉందిగా, చిరకాల స్నేహితుడని, దాంట్లో 3 ఆడపిల్లలు కనపడతారు. అది నిజంగా ఒక దైవజనుడి చరిత్ర. ఆ పాటలో వీడియోలో కనపడుతూ ఉంటారు 3 ఆడపిల్లలు. ఇప్పుడు కూడా ఆడపిల్లన ఫో అని చెప్పని చేదరించి పక్కకి వెళ్ళిపోయారు. కానీ నా ప్రభు వదిలిపెట్టలా. ఇవాళ వాళ్ళు 3 సింగర్లు, క్రిస్టియన్ సాంగ్స్ పాడతారు సింగర్స్. వాళ్ళు మళ్ళీ సింగర్స్ అయిన వ్యక్తులకే వాళ్ళు భార్యలకు వెళ్ళారు, ప్లస్ సువార్థికులు కూడా సంఘక్రమం కూడా నడిపిస్తున్నారు. ప్రారంభంలో బంధువులు చేదరించారు, వీళ్ళు ఇంతేరా, ఇప్పుడు కూడా ఆడపిల్ల అంటే ఇక వంశావళి లేదు అది అనగా. కానీ నా ప్రభు మాత్రం వదిలిపెట్టల, ఆత్మీయ సంతానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వెందుకు నీ ఆడపిల్లల గురించి దిగులు పడచ్చు? ఆయన చేతిలో పెట్టు. 3 ఆడపిల్లల్ని
మంచి కంఠాన్ని ఇచ్చాడు, చక్కగా పాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు పాటలు సింగర్స్ వాళ్ళు ఒక్కొక్క పాట పాడితే ఎంతో తీసుకుంటారు వాళ్ళు. చక్కగా వాళ్ళ భర్తలు కూడా సింగర్స్, ప్లస్ సువార్థికులు, ప్లస్ సంఘక్రమం ఉంది వాళ్ళకి. మరి అంతగా వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు ఇప్పుడు ఉన్నారు. చిరకాల స్నేహితుడు అనే పాటలో 3 ఆడపిల్లలు పాడుతూ ఉంటారు, వాళ్ళే 3 సింగర్లే. వాళ్ళ భర్తలు ఉన్నారు. ఫిలిప్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక అమ్మాయి భర్త తెలుసు నాకు. మిగతా 2 భర్తలు కూడా సింగర్స్ ప్లస్ సేవకులు వాళ్ళు. మరి వాళ్ళని అంతగా ఆశీర్వదించి నువ్వెందుకు దిగులు పడతావు? లేనిపోయింది ఉన్న చుట్టూ పీక్కోవటం, కన్నీళ్లు గార్చి ఆయన గందరగోళం చేయడం కంటే, నా ప్రభువా నీ బిడ్డ నువ్వు నాకు ఇచ్చావు, వీళ్ళు నా బిడ్డలు కాదు నీ బిడ్డలుగా ఎదగాలి, నీ చేతులకు అప్పచెబుతున్నాను. నేను గతంలో కూడా చెప్పాను అన్నయ్యకి, అన్న నీ 4 ఆడపిల్లల పట్ల దేవుని సంకల్పం ఉంది, ఖచ్చితంగా దేవుని సేవకు వెళ్తారు వాళ్ళు, దేవుడు ఖచ్చితంగా వాళ్ళని వాడుకుంటాడు, నువ్వు దిగులు పడాల్సిన పని లేదని. కొంతమంది నా మాటను తీసుకోరు, కొంతమంది తీసుకున్న వాళ్ళు ఆశీర్వాదాన్ని చూశారు. తీసుకున్న వాళ్ళు కూడా తర్వాత కాలక్రమంలో అది నిజంగానే వాళ్ళ జీవితాలు నెరవేరిన తర్వాత అప్పుడు ఆ రోజు చెప్పాడు కదా ఈ రోజు అయింది అని చెప్పి అనుకున్నా. నమ్మితే తొందరగా అవుతుంది, నమ్మకపోతే కొంచెం నీ నమ్మికను బట్టి ఆలస్యం అవుతాడు. ఏమన్నాడు ప్రభు? నమ్మితే సమస్తం సాధ్యమే, నమ్మకపోతే ఇంక మనం చేయగలిగేదే. నీ నమ్మికను బట్టి కార్యం జరుగుద్దని యేసయ్య చెప్పినట్టుగా ప్రభు చెప్పిన మాట నేను అన్నయ్య నాకు పరిచయమైన కొత్తలోనే చెప్పా, అన్నా పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఇలా ఉంది, భయపడాల్సిన పని లేదు. అప్పుడు చెప్పే 3 ఇట్లా సేవకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు బంధువులు ఎలా అనుకున్నారు, తర్వాత దేవుడు కృపనిచ్చాడని చెప్పాను. దిగులు పడాల్సిన పని లేదు. ఆశీర్వాదకరమైన బిడ్డలకు వాళ్ళు ఉన్నారు. ఇవాళ దేవుని సేవలో, దేవుని చేతిలో పాటలు పాడుతా, సువార్త చెబుతా, పెద్ద పెద్ద డయాస్. అసలు మన బతుకులే అని లెక్కేసుకుంటే బంధువులంతా చేదరించిపోతే కొన్ని లక్షల మంది ఎదురు సమకూడుంటే వాళ్ళ మధ్యలో స్టేజ్ మీద నిలబడి పాట పాడుతుంది ఆ అమ్మాయి. అసలు లెక్క వేసుకోండి, అసలు మన వల్ల అయితే ఎంత గొప్ప కృప ఇచ్చాడు ఆ 3 ఆడపిల్లలకి. మరి నీ పిల్లలను బట్టి కానీ ఇంకా ఆడపిల్ల మగపిల్ల ఎందుకు దిగులు పడాలి? ప్రభువుకి అప్పచెప్పు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. దిగులు పడాల్సిన పని. ప్రభు అంటున్నాడు, నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు. సొత్తు అయినది ఎవరైనా వదిలేస్తారా? అసలు ఇసిరేస్తారా? ప్రభు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు నా స్వకీయ సాంపాద్యం అన్నాడు. నా స్వకీయ సాంపాద్యం అని అబ్రహాంతో ఒక మాట చెప్పాడు. ఇస్సాకు తర్వాత ఇస్సాకు కూడా గుర్తు చేశాడు. తర్వాత కాలంలో కొంచెం ముందుకు నడవగానే యాకోబుతో కూడా అన్నాడు, ఇదిగో మీ పితరుల దేవుడైన అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకును దేవుడను, మీ పితరుడికి నేను మాట ఇచ్చాను, ఇలా చేయబోతున్నాను అన్నాడు. తర్వాత మోషే కాడికి వచ్చి అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు గుర్తుంటానికి, యాకోబు దేవుడను, పద వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం పలానా చోట ఉన్నారు నా పిల్లలు, వాళ్ళందరూ నువ్వు నడిపించుకొని రావాలన్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు దేవుడు మాట ఇస్తే నువ్వు మర్చిపోయినా నీ తర్వాత తరమైన నీ బిడ్డలను కూడా కదిలిచ్చి గుర్తు చేస్తాడు. నేను ఇచ్చే ఈ మాట నువ్వు ఈ పని చేయాలని చెప్పని దేవుడు నిలబెట్టుకుంటాడు. దిగులు పడాల్సిన పని లేదు. ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రభు మాట మీద ఆనుకోవటం, మన సమస్తాన్ని ప్రభువుకి అప్పచెప్పుకోవటం, ఆయన్నే గురిగా పెట్టుకొని ముందుకు సాగిపోవటం, ఇది చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మిగతా అన్నీ ప్రభువే చూసుకుంటాడు. ఎవరైతే నీ స్వజనులు అనుకున్న వాళ్ళు, అమ్మ తరపు కావచ్చు, నాన్న తరపు కావచ్చు, లేదా భర్త తరపు కావచ్చు, భార్య తరపు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిన్ను తృఢీకరించారో వాళ్ళ మధ్యలో నిన్ను తలగా పెడతాడు. వాళ్ళు వచ్చి నీకు సాగిలు పడేలా చేసి, అమ్మా తొందరపడి నిన్ను తృణీకరించానే, నా కోసం ప్రార్థన చేయి, అరే నిన్ను తొందరపడి తృణీకరించా, నా కోసం ప్రార్థన చేయని బచ్చంలో ఆడుకుంటారు. ఖచ్చితంగా జరుగుద్ది యేసు నామములో. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. శ్రేష్టమైన సంగతులు దేవా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యం వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచమని నీ రక్తంతో ముద్ర వేసి దేవా నీరు కట్టి అది ఫలభరితంగా దేవా మీరు సెలవిచ్చిన మాట చొప్పున రానున్న దినాలలో ఇదిగో తండ్రి మా జీవితాల్లో, కుటుంబాల విషయంలో, బిడ్డల జీవితాల్లో అది నెరవేర్చబడిన గాకేస్తున్నాములో అది మేము కనులారా చూడాలి ప్రభువా. ఆ రోజు సంతోషంతో కృతజ్ఞత కన్నీరు గార్చి నిన్ను మహిమపరచాలయ్యా.
అది ఖచ్చితంగా నువ్వు జరిగిస్తావు. ఆనాడు యోసేపు జీవితంలో జరిగించావయ్యా. అన్నలు తృణీకరించారు, ఆయుడు కలలుగా అంటాడు, అంతా ఉట్టిదే అది ఇదని. కానీ ఒకరోజు ఆ తమ్ముడే అందరి పోషణకు దిక్కయ్యాడు. అలాగ నువ్వు చేసావు ప్రభువా. తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి ఆయన. ఇది యెహోవాను కలిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యమే. నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా, ఆలోచన చెప్పిన దేవుడు అయ్యా. దేవా, నీవు లేకపోతే మా బ్రతుకులు ఎప్పుడో మన్నుగా మారిపోయాయా. కానీ నీ కృప ద్వారా, కేవలం ఇది నీ కృప ద్వారానే ఈరోజు బాప్తిజం పొంది తెల్లారితే చనిపోదాం అనుకున్న నన్ను పట్టుకున్నా. ఈ జీవితం ఎందుకు, బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను, భార్యకు కూడా సరైన తిండి పెట్టుకోలేకపోతున్నా, ఇక చాలు అనుకున్న జీవితాన్ని ప్రభువు రక్షించాడు. ఎందుకు ఇంక నేను బ్రతకటం, ఇంకెందుకు బ్రతకటం, బిడ్డలు ఒక చోట, నేను ఒక చోట, అసలు ఈ జీవితం అవసరమా, ఇంకెందుకు చనిపోతే బాగుండు అనుకున్నప్పుడు నీ శ్రేష్టమైన దేవ మాటలు అందించి బలపరిచావయ్యా, నిలబెట్టావు ప్రభు నన్ను, మమ్మల్ని అయ్యా. ఇలాంటి పరిస్థితులు, ఇంకొక విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృప, ప్రేమ, ఆదరణతో కూడిన మాటల చేత అయ్యా నువ్వు నిలబెట్టావు. మనుషులను దగ్గర చేసి ఇదిగో మా జీవితాలను నువ్వు కట్టావు ప్రభువా. వారే గనక, మేమే గనక, ఆ రోజు గనక ఆ మాటలు గనక వినకపోతే, అయ్యో మా సొంత ఆలోచన చొప్పున అడుగు వేసి నడితే మట్టికి ఎప్పుడో మారిపోయి, ఎన్నో ఆదరణ కూటాలు, ఎన్నో పెదకర్మలు అని చెప్పని దేవా, ఏడూర్లు అని చెప్పని జరిగిచ్చేవాళ్ళు అయ్యా. కానీ నీ కృప ద్వారా రక్షించుకున్నావు ప్రభా. నీ కృప ద్వారా ఇలా నిలబెట్టుకున్నావు ప్రభా. అందును బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులే. పరిస్థితులను బట్టి చుట్టూ చూడక, చెప్పిన మాట విషయంలో అల్ప విశ్వాసమై దేవ ఊగులాడక, నీ మాట మీద నిలబడి నీ కృపలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని మీరు సెలవిచ్చారు. యోసేపు ఎలాగైతే ఘనపరచబడ్డాడు, తన స్వజనులు వచ్చి సాగిలపడ్డారో, ఇదిగో తండ్రి అయ్యో అన్నాడు తమ్ముడు తృణీకరించాలని సిగ్గుతో తలదించుకున్నారయ్యా. తండ్రి చనిపోయిన తర్వాత కూడా వీడు చేస్తాడని భయపడ్డారయ్యా. కానీ ఇదిగో నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని అన్నాడు ప్రభువా. నిన్నును నీ పిల్లలను నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పని యోసేపు బ్రతికున్నంత కాలం వారిని పోషించాడయ్యా. ఆ తర్వాత కూడా నువ్వే పోషణకర్తగా నిలబడి వారిని నడిపించిన విధమును బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులయ్యా. నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇదిగో తండ్రి ఈ మాటను నువ్వు నెరవేరుస్తున్నావు. మిమ్మును మీ పిల్లలు నేను పోషించదనని యోసేపుని ఎలా అయితే ఉన్నత స్థితిలో నిలబెట్టాను, అలాగన మిమ్మల్ని చేసి మీ స్వజనులను మీకు లోబడేలా చేస్తున్నానని సాగిలపడి పశ్చాత్తాపంతో సిగ్గు తెచ్చుకొని అయ్యో మా వారిని తృణీకరించామని సిగ్గుపడి నీ పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకునే రీతిగా చేస్తావని ఆ మాట నువ్వు ఇస్తున్నావు. ఆ మాటలు మేము స్వీకరిస్తున్నాను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాం. ఈ కృప ద్వారా నీ సమస్త కార్యములు బిడ్డల జీవితాలు, మా జీవితాలు జరిగించును మాత్రమే మహిమ పొందమని ఈ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని ఘనపరుచుకుంటూ నాకు కానీ, మాకు కానీ, మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని మహాపునరుద్ధాన శక్తితో యేసు నామములో బంధిస్తున్నాను, బంధించి లయపరిచినాను. కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా కళలు, నిద్రల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళలు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలు చూసిన సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చండి. మీరు మాకు ఇచ్చిన మాటలు, వాగ్దానాలు దేవా, మా బిడ్డల పట్ల మీరు చెప్పిన ప్రవచనాలు అన్నీ, మా పట్ల ప్రవచనాలు అన్నీ కూడా నీ కృప ద్వారా యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆ నీ దయా సంకల్పం నెరవేర్చబడకుండా అడ్డుపడుతున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు యేసు నామములో లయమైపోనుగాక. వాటి వల్ల ఇంతవరకు కలిగిన నష్టానికి ప్రతిగా 200 మేలు నీ కృపచే తిరిగి మాకు కలుగునుగాక.
ఏ వ్యక్తులైనా అడ్డుగా ఉన్నట్లయితే ఆ శోధనలన్నీ యేసునామములో తొలగిపోవును గాక. నిత్యముగా వారిని నువ్వు గద్దించుదువు గాక. వారు సరిచేయబడి మా పక్ష వారు అవుదురుగాక. నీ గొప్ప కార్యములు జరిగించి భీతిని దూరపరిచి సంతోషమును ఆధ్యాత్మిక ఆనందమును కూడా అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగల సముద్రం రుడిగా నమ్ముతూ ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న బిడ్డలను, ఈ కుటుంబాన్ని, సమకూడిన బిడ్డలను సమస్తాన్ని అప్పచెబుతూ కృపతో జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరినీ ఆశీర్వదించమని, బిడ్డల చుట్టూరు కుటుంబం, గృహం సమస్తం చుట్టూరు నీవే అగ్ని ప్రాకారం అండి. నీ చేతిని దాచిపెట్టి నీ కృపలో భద్రపరచు. నీ సెలవు అయితే అనేక పర్యాలు మేము ఇలా కలుసుకొని నేను మహింపరచుటకు కూడా సహాయించాము. మా ప్రియుడును మా రక్షకుడైన యేసు ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాస్తాలకు బిడ్డలను అప్పజెప్పి ఆశీర్వదించి నీ మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీవిస్తున్నా, అలాగనే ఇక ముందు ఏకీవించబోతున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన కుటుంబాలకు, కుటుంబ సభ్యుల సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలము తోడై ఉండి ప్రభు సెలవిచ్చిన ఆ వాగ్దానం ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మనందరం అది అనుభవించేలా చేసి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రవేశు రక్తమునకేచి, ప్రవేశునాము సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తులకి అవెంత ప్రమాదకరం మంత్రప్రయోగం, వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మీరు సెలవిచ్చిన మాట చొప్పున ప్రకారం ఆ వాగ్దానాలు మా జీవితాలు నెరవేర్చబడి తద్వారా మేము నిన్ను మహింపరచున్నట్లుగా మా ఆశీర్వాదం చూసి అనేకులు రక్షించబడి, వారు బంధువులు అందరూ కూడా దీవించబడి రక్షించబడి నిన్ను మహింపరిచేలాగా కార్యం చేస్తున్నందుకు నిన్ను మహింపరచుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.